గుంటూరు జిల్లా తాడేపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. ఒరిస్సా బోర్డర్ సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠా వీరి వద్ద 2 కేజీల గంజాయి స్వాధీనం. 5గురిపై కేసు నమోదు. 3 పరారీ, 2 రిమాండ్కు తరలింపు. మేము పోలీసు బృందం వెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు 5 మంది కుర్రవాళ్ళు పోలీసులు చూసి పారిపోతుండగా మా సిబ్బంది సహాయంతో వాళ్ళని ఇద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. 3 పారిపోయినారు. మా అదుపులో తీసుకున్న వ్యక్తులు షేక్ సుబానీ, షేక్ కాసిం. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకుని విచారించగా వీళ్ళు ఒరిస్సా బోర్డర్లోని సీలేరు ప్రాంతం నుంచి సుమారు ఈ మధ్యకాలంలో రిపీటెడ్గా గంజాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా కొంతమందికి విక్రయిస్తూ అలాగే వీళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉన్న పరిస్థితి. దీనిలో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు గంజాయి ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఒక హోండాయి కారుని కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లనే వాళ్ళు అక్కడ పారిపోయిన వ్యక్తుల పేర్లు అప్పు, రెహమాన్, సాయి అనే 3 వ్యక్తులు పారిపోయినారు. ఈ 5గురి మీద కూడా కేసు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ఇందులో 2ని అరెస్ట్ చేసి కోర్టుకి పంపించడం జరుగుతుంది. మరో 3ని కూడా తొందరలో అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తాము. అలాగే ఈ సందర్భంగా గత నెల రోజుల కాలంలో ఈ గంజాయి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా సుమారు 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం, సుమారు 4 కేజీల వరకు గంజాయిని స్వాధీనం చేసుకొని కోర్టుకి హాజరుపరచడం జరిగింది. అలాగే వీటికి గంజాయికి బాధితులైనటువంటి వ్యక్తుల మీద పట్ల కూడా వాళ్ళ మీద ప్రత్యేకంగా శ్రద్ధ కనపరచడం జరుగుతుంది. ఎవరైతే వీటికి అడిక్ట్స్ అయ్యి జీవితాలని చేసుకుంటున్నారో వాళ్ళని గంజాయి బాధితులుగా గుర్తించి కొంతమందిని సుమారు ఒక 70 మంది వరకు కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించడం జరిగింది, కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు ముందు కూడా ఇలాగే ఈ గంజాయి సెల్లర్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అట్లనే ఎవరైనా పబ్లిక్ కూడా మన తాడేపల్లి ప్రాంతంలో ఈ గంజాయి అమ్మేవాళ్ళు కానీ రవాణాకు సంబంధించిన వ్యక్తుల యొక్క సమాచారం కానీ మాకు అందిస్తే ఈ గంజాయి నిర్మూలించేదానికి పబ్లిక్ సహకారంతో నిర్మించేదానికి ఎంతో ఉపయోగపడినట్టు ఉంటుంది. మాకు ఎవరైతే అలా సమాచారం ఇస్తారో వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతాము. ఈ గంజాయి నిర్మూలించే దానిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాము. థ్యాంక్ యూ.